అందరికీ నమస్తే అండి. నా పేరు సూర్య. సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు చూశాను. పవన్ కళ్యాణ్ గారు టికెట్లు అమ్ముకుంటున్నారు అని చెప్పేసి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు దేన్నైనా ప్రచారం చేస్తారు, ఓకే, కానీ మనం మాట్లాడాలి కదా. ఇప్పుడు వాళ్ళు ఏదైనా ప్రచారం చేసుకుంటారు, గెలవడానికి ఏమైనా చేసే వ్యక్తులు ఏమైనా చేస్తారు కదా, అది కామన్. ఇంకా ఏం చేస్తాం, అలా ఉంటారు కదా కొంతమంది. దాన్ని మాట్లాడాలి కాబట్టి, అంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి టికెట్లు అమ్ముకుంటున్నారు అని వాళ్ళు అంటున్నారు. ఇదే వ్యక్తులు 2019 ఆ టైంలో తర్వాత కూడా అసలు పవన్ కళ్యాణ్ క్యాండిడేట్లు ఉన్నారా, క్యాండిడేట్లు ఎవరో ఎవరికైనా తెలుసా, వాళ్ళు అసలు వాళ్ళకు ఎవరైనా ఓటేస్తారా అని ప్రచారం చేసిన వాళ్ళు వాళ్ళే. ఇప్పుడు కాస్త బలమైన వ్యక్తులకి, అంటే ఓకే, ఆర్థికంగా బలంగా ఉన్న వ్యక్తులకి కొంతమందికి సీట్లు ఇస్తున్నారు. గెలవాలి కాబట్టి, గెలిచి ముందు పార్టీని నిలబెట్టుకోవాలి కాబట్టి తప్పదు కదా మరి. ఇప్పుడు మీలాంటి వాళ్ళని ఎదుర్కోవాలంటే ఏం చేయాలి? ఇంకా ఇప్పుడు మీలాంటి బలం, ఆర్థిక బలం, పిఠాపురంలో అంతమందిని తీసుకొచ్చి, ఎక్కడి నుంచో ఆ మిథున్ రెడ్డి గారిని తీసుకొచ్చి ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఇన్ఛార్జ్ కింద వేసి, అతను ఏమన్నా రాష్ట్ర నాయకుడా, ముఖ్యమంత్రి క్యాండిడేటా, ఇంకెవరో లేరా ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఇన్ఛార్జ్ కింద వేయడానికి? ఆ రాయలసీమ రెడ్డి గారే దొరికిరా. రెడ్ల మీద నాకు వ్యతిరేకత ఉండదు. రౌడీయిజం, దోపిడీ తత్వం, ఇవన్నీ నింపుకున్న మనిషి ఎవరైనా కానీ, ఏ కులంలో పుట్టినా ఏ మతంలో పుట్టినా వాళ్ళ మీద నాకు పూర్తిగా వ్యతిరేకత ఉంటుంది. ఖచ్చితంగా మాట్లాడతాను కూడా. నిజంగానే పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి డబ్బు తీసుకోవాలి అనుకుంటే, ఆయన మొన్న రీసెంట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నాకు డబ్బులు ఎవరు ఇవ్వకండి, సీట్లు ఆశించే వాళ్ళు డబ్బులు ఎవరు ఇవ్వకండి అని చెప్పి ఓపెన్గానే మొన్న స్టేట్మెంట్ ఇచ్చారు. అది అందరికీ తెలిసింది, బయటకు వచ్చింది కూడా. డబ్బులు తీసుకునే తత్వం అతనికి ఉందా లేదా అంటే, తెలిసిన వాళ్ళు ఎవరైనా లేదని చెప్తారు. వాళ్ళు అలాగే ప్రచారం చేసుకుంటారు. ఆయన డబ్బులు తీసుకునే రాజకీయాలు చేయాలనుకుంటే ఆయనకి చాలా సంపాదించుకునేవాడు. ఈ పాటికి కొన్ని వందల వేల కోట్లు సంపాదించుకుంటారు. 2014 ఎలక్షన్ అప్పుడు అసలు ఏమీ ఆశించకుండా, రాష్ట్రానికి అటువంటి నాయకుడు ఉంటే రాష్ట్రం ఒక 50 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతుంది అని చెప్పి ఆయనకి అనిపించింది. అప్పుడు అలాగే ఏమీ ఆశించకుండా, అసలు ఏ పదవి తీసుకోకుండా, ఆ టైంలో అంత వ్యతిరేకత ఉన్న టైంలో, ప్రజారాజ్యం వ్యతిరేకత చాలా ఉన్న టైంలో ఆయన వచ్చి పార్టీ పెట్టి ఆయనకి సపోర్ట్ ఇచ్చారు. దానికి వీళ్ళు ప్యాకేజ్ తీసుకున్నారు. ఏమైనా మాట్లాడతారు వాళ్ళు, అంటే మాట్లాడే వాళ్ళు ఏమైనా మాట్లాడతారు. విలువలు ఉన్న వాళ్ళు కాస్త, మన రాష్ట్రం కదా ఇది, మన రాష్ట్రం, ఓకే, నాయకులు ఎవరైనా కానీ మన రాష్ట్రం గురించి ఆలోచించాలి, ఊరికినే విమర్శలు ఇష్టం వచ్చినట్టు చేసేయకూడదు అనుకునే వాళ్ళు ఎవరైనా ఏంటంటే కాస్త విజ్ఞతతో మాట్లాడతారు. అవి ఏమీ లేవు, నేను గెలవాలి, ముందు నాకు కావాల్సింది పదవిలో కూర్చోవాలా, ఆ పదవి లేకపోతే నేను బతకలేను అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ పదవిలోకి రావడానికి, ఆ పదవిని అంటిపెట్టుకుని కూర్చోవడానికి ఏమైనా మాట్లాడతారు, ఏమైనా ప్రచారం చేస్తారు. ఆయన డబ్బే సంపాదించుకోవాలంటే యాడ్లు చేసుకుంటే బోల్డ్ సంపాదించుకోవచ్చు. అప్పటి నుంచి యాడ్లు చేసుకుంటే బోల్డ్ డబ్బు వచ్చేది. దానివల్ల అసలు ఏ పొలాలు, ఈ స్థలాలు ఇవన్నీ కొనుక్కుంటే వాటికి 1000 కోట్లు సంపాదించుకునేవాడు అతను. అవి ఏం నిజాలు ఏం కనిపించవు వీళ్ళకి, కొంతమందికి ఆ నిజాలు ఏం కనిపించవు. సీట్లు అమ్మేసుకుంటే 20 సీట్లు 18 సీట్లు అమ్మేసుకుంటే ఎంత వస్తుంది? ఒక సీటుకి పోనీ 20 కోట్లు వేసుకుంటారా? 200 కోట్ల ఆయనకి 10 ఇదే. అది నిజంగా ఆలోచిద్దాం, ఇదే 200 కోట్లు. పిచ్చి కాకపోతే ఏం మాట్లాడేటువంటి నోటుకు వచ్చింది. 200 కోట్ల కోసం అమ్మేసుకుంటారు, పార్టీ టికెట్లు అమ్మేసుకుంటున్నారు.